ओम श्री महागणाधिपतये नमो नमः। सर्वेषां भक्तजनानां आचरित संपूर्ण सकल पुण्यफलावाप्तिरस्तु। చరాచర జగత్తులో ప్రతి మానవుడు తన గురించి తాను తెలుసుకోవాలి. తను ఏమిటి, తన వివరణ ఏమిటి, తన విధానం ఏమిటి, తాను అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని పూర్తిగా గ్రహించుకోవాలి అంటే దానికి మూలం జ్యోతిష్యం. ప్రతి మనిషి తన జాతక విధానాన్ని తెలుసుకోవటం, లేదా ప్రతి నెల వచ్చేటువంటి మాస ఫలితాలు ఏ రాశికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకొని దానికి తగ్గట్టుగా తనని తాను మౌల్డ్ చేసుకుంటూ ఉంటే జీవితం అనేటువంటిది ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణంలా సంతోషంగా ఉంటుంది. దానికి మనం చేయవలసింది ఏమిటి అంటే ఖచ్చితంగా ఏ సమస్యగా మనకు అనిపిస్తున్నా మన జాతకం ఎలా ఉంది అనేటువంటి విషయం పరిశీలన చేసుకోవడం ఒకటి. రెండు, తత్కాలికంగా అప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే రాశి ఫలాలు ఏ మాసానికి ఆ మాసం వస్తూ ఉంటాయి. రాశిఫలం అనేటువంటి విషయాన్ని తెలుసుకొని అందులో చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయి మనం చేసుకోవాల్సినవి. ఆ చిన్న చిన్న రెమెడీస్ని కనుక మనం చేసుకోగలిగితే జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏదో కొండని తవ్వి ఎలుకని పట్టినట్టుగా కాకుండా చిన్న చిన్న రెమెడీతో చాలా పెద్ద పెద్ద జీవితాన్ని మనం పునరుద్ధరించుకోవచ్చు. ఎన్నో రకాల ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. దానికి చేయవలసింది ఏమిటి అంటే ఒకటి, రాశిఫలాన్ని విని అర్థం చేసుకొని చిన్న చిన్న రెమెడీలను ఆచరించి తాత్కాలికంగా ఉపశమనాన్ని పొందడం. రెండు, మన జాతకాన్ని పరిశీలనగా ఒకసారి పూర్తిగా చూపించుకొని దీర్ఘకాలిక శాశ్వత ఉపశమనాన్ని పొందడం అనేటువంటి రెండు విధానాలు. ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతం నుంచి ద్వాదశ రాశుల యొక్క ఫలితములు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి విషయాలు మనం తదుపరి నుంచి మనం చెప్పుకుందాము. ఇక్కడితో ఈ వీడియో స్వస్తి. నెక్స్ట్ నుంచి ఖచ్చితంగా మీరందరూ కూడా పరిశీలనగా చూడండి. ద్వాదశ రాశులకి కూడా క్లుప్తంగా అర్థమయ్యే రీతిలో 12 రాశులకి వివరణ మీకు అందజేయబడుతుంది. స్వస్తి.